ఈ సంవత్సరం పూసే ముందు నుంచి మొత్తం గైడెన్స్ మనమే ఇవ్వడం జరిగింది. ఫోటోలు అవి ఇవి పెట్టడం, ఏం కొట్టాలి మేడం, ఏం స్ప్రే చేయాలి, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది అని ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తా ఉంటారు. ఈ సంవత్సరం ఆర్గానిక్ ఎరువు చేసిన తర్వాత ఈ పూత దిశలో వస్తున్నప్పుడు మీ సలహాకు నీకు ఫోన్ చేసిన యూట్యూబ్ లో చూసి మీరు మాకు మంచి రెస్పాన్స్ అయ్యి మీరు చెప్పినట్లు మేము చేసినాము. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి కోడేరు మండలం జనుంపల్లి విలేజ్, మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పుడు రాజలింగం అన్న వాళ్ళ తోటలో ఉన్నాము. అయితే ఈ అన్నగారు ఎట్లా చేశారు, ఇప్పుడు ఇది 10 ఎకరాల మామిడి తోటకు మనం ఈ సంవత్సరం పూసే ముందు నుంచి మొత్తం గైడెన్స్ మనమే ఇవ్వడం జరిగింది. మన గైడెన్స్ లోనే అన్న ఈ యొక్క మామిడి తోట ఈసారి సాగు చేయడం జరిగింది. అయితే వాళ్ళ అనుభవంలో తెలుసుకుందాం. అది కూడా ఎలా సాధ్యమైందో నేను కూడా మీకు వివరంగా చెప్తాను. ఎందుకు అంటే తను జాబ్ చేస్తా ఉంటారండి. తను జాబ్ చేసుకుంటూ ఈసారే నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది మేడం ఈ తోట గురించి. ఇప్పుడు ప్రతిదీ కూడా తను జాబ్ చేసినా వారంలో 2 రోజులు 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పోయి ఫోటోలు అవి ఇవి పెట్టడం, ఏం కొట్టాలి మేడం, ఏం స్ప్రే చేయాలి, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది అని ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తా ఉంటారు. వాళ్ళ బాబాయ్ గారు తను ఈ తోటలో ఉండి ఎప్పుడు చూసుకుంటా ఉంటారు. ఈ అన్న మాత్రం నా దగ్గర ఫోన్ చేసి కనుక్కొని ఏమన్నా స్ప్రేలు ఏం చేయాలి, ఏంటి, కింద ఏమి ఇవ్వాలి, డ్రిప్ లో ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఇలా బూజు తెగులుంది లేదా ఇప్పుడు ఇట్లా తేనె మంచు పురుగు ఉంది అని అడగడం వల్ల తన ఇంట్రెస్ట్ తోటి తను ఫాలో అప్ చేసి ఇది ఉంది అని ఫోటోలు పెట్టి ప్రతిదీ పర్యవేక్షణ లోపం లేకుండా తను చేసుకోగలిగాడు. దాన్ని బట్టి నేను నా వంతు సహకారంగా నేను గైడెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఇది బంగినపల్లి అండి, బాగా సక్సెస్ఫుల్ గా పంట సాగు చేయడం జరిగింది. మేము ఈ రోజు ఫీల్డ్ విజిట్ కోసం రావడం జరిగింది. ఎందుకు అంటే మామిడి కాయలు కూడా, మామిడి పండ్లు ఇప్పుడు మా కస్టమర్స్, మేము గత 2 సంవత్సరాల నుంచి మేము పండించిన మామిడి పండ్లు, కెమికల్ ఫ్రీగా పండించినటువంటి మామిడి పండ్లను కస్టమర్స్ కి ఇవ్వడం జరిగింది. ఎంతో హానెస్టీగా మేము ఎలాంటివి అయితే తినాలని కోరుకుంటామో అలాంటి మామిడి పండ్లనే మన వినియోగదారులకు కూడా అందియడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటి అంటే నేను చాలా ఇప్పుడు వాటికి సాగు అంటే అన్ని రకాల పంటలకి సలహాలు సూచనలు ఇస్తూ మా వంతుగా మేము బయో ఎంజైమ్స్ అవి ఇవి ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి, ప్లస్ వాళ్ళు తయారు చేయలేనిటివి నేను నేర్చుకొని వాళ్ళకు చెప్పడము, అలా చేయడం వల్ల నేను సొంతంగా వ్యవసాయం చేయలేకపోవడం వల్ల ఇప్పుడేంటి, నేను ఎలాంటి పండ్లనైతే తినాలని కోరుకుంటానో అలాంటి పండ్లనే వినియోగదారులకు అందించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి రైతులు ఎంతో మంది ఉన్నారండి. అలాంటి రైతులు పండించినవి అన్ని ఒక దగ్గరికి చేర్చి మళ్ళీ తిరిగి వినియోగదారులకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ చైన్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నకు మొదటి నుంచే చెప్పడం కూడా జరిగింది, అన్న మీరు చేస్తే మీ దగ్గర నుంచి మేము తీసుకొని కస్టమర్స్ కి ఇవ్వాలి అంటే ఎటువంటి కెమికల్ లేకుండా చేస్తేనే మనం తీసుకొని కస్టమర్స్ కి ఇస్తాము అని చెప్పడం జరిగింది. సరే మేడం, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము అని తను కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూస్తే కూడా అన్ని కూడా ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ కూడా చక్కగా మనకు ఎక్కువ వచ్చే సమస్య పండుగ సమస్య, దానికోసం అది అధిగమించడం కోసం ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ అంటే మనకు ఈ యొక్క కవర్స్ కూడా కట్టడం జరిగింది. ప్రతి కాయకు కూడా బంగినపల్లి చాలా క్వాలిటీగా ఇప్పుడు మనం మార్చి నెల లాస్ట్ లో చివరి దశలో ఉన్నాం. సైజు కూడా ఒక్కొక్కటి మనకు 200 గ్రాములు 250 గ్రాములు అలా రావడం జరిగింది. ఇంకొక 20 రోజులు అలా ఉంటే మనకు కాయ పూర్తి సైజుగా మెచ్యూర్ అయి తయారైనాయి మేడం తెంపేస్తామంటే లేదు ఆగండి, నేను వచ్చి చూస్తాను, చూసిన తర్వాతే తయారైనాయా లేదా, బాగా మెచ్యూర్ అయితేనే అవి దానిలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్స్ ఆ స్వీట్నెస్ బాగా వస్తుందని చెప్పడంతో ఈ రోజు రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ తెంపేస్తారో అని దానికి తెలియదు కాబట్టి అది చెప్పడం కోసం అదే పనిగా అంత దూరం నుంచి రావడం జరిగింది. అయితే అన్న మాటల్లో విందాము, వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి ఎలా ఉంది ఈసారి ఈ యొక్క పంట దిగుబడి అన్న విషయాలు తన మాటల్లో తెలుసుకుందామండి. నమస్కారం అన్న. నమస్కారం మేడం. మీ అనుభవం చెప్పండి అన్న. అంటే మీరు ఇప్పుడు వరకు కెమికల్స్ వేసి అంటే యూరియా డిఏపి అవి వేసి సాగు చేశారు కదా ఇన్ని సంవత్సరాల వరకు, అయితే ఇప్పుడు మీరు ఎట్లా సాగు చేశారు ఏంటి, మీకు ఎలా అనిపిస్తుందో 2 మాటలు మీ విషయాలు చెప్పండి అన్న. ఈ చెట్టు 6 సంవత్సరాలు అయింది మేడం పెట్టి. దీంట్లో నేను ఫర్టిలైజర్ వేయడం వల్ల ఒక 3 సార్ల కన్నా ఎక్కువ వెళ్ళి మేడం మొలకలపు నుంచి ఈసారి వరకు. ఈ సంవత్సరం ఆర్గానిక్ ఎరువు చేసిన తర్వాత ఈ పూత దిశలో వస్తున్నప్పుడు మీ సలహాకు నీకు ఫోన్ చేసిన యూట్యూబ్ లో చూసి మీరు మంచిగా మాకు రెస్పాన్స్ ఇచ్చి మాకు మేము అడిగినట్లు మీరు ఇట్లా ఉంది మేడం ఎట్లుందంటే మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చిందో నీకు ఫోటో తీసి పెట్టడం, యూట్యూబ్ మీకు వాట్సాప్ పెట్టడం వల్ల మీరు మాకు మంచి రెస్పాన్స్ అయ్యి మీరు చెప్పినట్లు మేము చేసినాము. ఒక
10-15% కాయ వచ్చింది. ఇంకా మిగతా కాపు లేదు. విపరీతంగా అప్పుడు పూతలు వచ్చినాయి. కానీ ఇంకా ఇది మేడం సమస్య. అంటే మీకు ఇంతకు ముందు ఇప్పుడు మీ దాంట్లో మీ ఊర్లో కెమికల్స్ తో సాగు చేసిన వాళ్ళు ఉంటారు, మీరు కెమికల్స్ వేయకుండా సాగు చేసినారు. అందరికి ఎక్కువగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువ హాపర్స్, అదే తేనె మంచు పురుగు. దాని గురించి మీరేమంటారు? తేనె మంచు పురుగు గురించి నేను తేనె మంచు పురుగు మా ఊరు అని కాదు, నేను కొన్ని విలేజ్ల పోటీ కూడా చూసిన మేడం. బయటకు పోయినప్పుడు ఎక్కువ కెమికల్ కొట్టిన వాళ్ళకి తేనె మంచు పురుగు ఎక్కువ ఉంది, నల్లగా జిగుడ్లాగా వస్తుంది. మీరు ఇచ్చిన సూచన ప్రకారం కొట్టడం వల్ల మన తాను ఒక 10% 55% తేనె మంచు పురుగు ఉంది మేడం. ఏదో చెట్టుకు, మిగతా చెట్లకు లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు నీట్ గా. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే మనం తేనె మంచు పురుగు వీళ్ళకి కూడా వచ్చింటే మనం జస్ట్ ఏం చెప్పినామంటే మిక్స్డ్ ఆయిల్స్ వాడమని చెప్పడం జరిగింది. మిక్స్డ్ ఆయిల్స్, దాంతో పాటు బయో పెస్టిసైడ్స్ BVM అనేది కూడా వాడమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే కాంబినేషన్ తో మిక్స్డ్ ఆయిల్స్ ప్లస్ అది కాంబినేషన్ తో మంచి డోస్ ఇచ్చి కొట్టడం వల్ల అసలు ఇప్పుడు చూస్తే మీకు ఎక్కడ కూడా ఆకుల మీద నల్లగా తేనె మంచు ఉన్న ఆనవాళ్ళు అయితే కనిపించవు. వచ్చినాయి రావడం అయితే, కానీ వెంటనే వాళ్ళు చూసి ఇలా ఉంది ఇట్లుంది మేడం, ఎక్కడైనా దోమ కనిపిస్తే దోమ ఉంది మేడం ఏం చేయాలి, ఎక్కడైనా ఇది ఉంది అది ఉంది అని చెప్పడం, నేను వెంటనే వాళ్ళకు సలహాలు ఇవ్వడం అలా చేశారు. దానికి తోడు కొంచెం వాళ్ళు ఈ స్వీప్ అవుట్ తర్వాత మెయిన్ గా వచ్చింది ఏంటంటే మనకు ఈసారి బాగా మంచు మళ్ళీ ఎప్పుడు మనకు మార్చి నెలలో కూడా మంచు అన్నది విపరీతంగా ఉండే. ఫిబ్రవరి నెల అయితే 1, 2, 3 తారీఖులలో అయితే విపరీతంగా ఇట్లా కురిసిపోయింది. దానివల్ల పూత చాలా డ్యామేజ్ అయింది చాలా మందికి. అప్పుడు ఏం చేశారు, దానికోసమని ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఒకసారి ఇవ్వడం జరిగింది, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఒకసారి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే మనకు ఈ యొక్క యాంథ్రాక్నోసిస్, అదే విధంగా బూడిద తెగులు అంటే మనకు పౌడరీ మిల్యూ అంటారు కదా, అది చాలా బాగా కంట్రోల్ అవ్వడం జరిగింది. పూత ఫ్రూట్ సెట్ అవ్వడం జరిగింది. బట్ బంగినపల్లిలో నేను చూసిన తోటలు చాలా తిరగడం జరిగిందండి. రాజమండ్రి అటు సైడ్ కూడా తిరిగాను. కొన్ని పెద్ద పెద్ద చెట్లు అయినప్పటికీ కూడా కాయలు మాత్రం అస్సలు లేవు. బంగినపల్లి బట్ ఇక్కడ నాకు ఇవన్నీ బంగినపల్లి చెట్లే. మీరు కవర్స్ చూస్తే తెలుస్తుంది. ఇంకా కవర్స్ కట్టాల్సినవి కూడా ఉన్నాయి. మంచిగా క్రాప్ అయితే అనుకున్న దానికన్నా కొంచెం బాగానే వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత చేయడము ఒక ఎత్తు అయితే, వాళ్ళు మార్కెటింగ్ కోసం కూడా అడుగుతా ఉన్నారు రైతులు. ఇప్పుడు మీరు సలహాలు సూచనలు ఇస్తారు, మరి మేము మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు హోల్ హార్టెడ్ గా ఎటువంటి కెమికల్స్ వేయకుండా చేస్తే ఆ కాయల్ని మనం తీసుకొని మళ్ళీ మన కస్టమర్స్ కి ఇద్దాము. ఎందుకంటే నాకు మీ మీద నమ్మకం, వాళ్ళకు నా మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని పాడు చేసుకోకుండా నేను ఎలాంటి కాయలు అయితే తింటానో అలాంటి కాయలే వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ముందే వాళ్ళతో మాట్లాడి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవడం జరిగిందండి. ఇది మన ఈ యొక్క మామిడికాయల విషయాలు. తర్వాత మెయిన్ గా మనకి ఇంకొక విషయం ఏంటి అంటే, కొందరు స్టార్టింగ్ నుంచి బాగా వాడారు, పూతలు అన్ని విపరీతంగా వచ్చాయి. కానీ ఆ లాస్ట్ దశలో వాళ్ళు అక్కడ లేకపోవడం వల్ల పర్యవేక్షణ చేసుకోలేనందున వాళ్ళకు కొంచెం ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటిది అంటే మామిడి అన్నది చాలా సెన్సిటివ్ గా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే తేనె మంచు పురుగు ఒకటే, దానికి ఎప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి, ఎప్పుడు స్ప్రేలు చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు ముందు నుంచి కూడా గైడ్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా అన్ని విషయాలు కూడా గైడ్ చేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనం మెయిన్ గా వచ్చింది ఇక్కడ సాగు చేసిన రైతు, ఆ రైతు దగ్గర నుంచి మనం తీసుకొని కస్టమర్స్ వినియోగదారులకు అందించడం కోసం. ముందే ఇక్కడ ఏంటిదంటే ఇది కొల్లాపూర్ అండి. కొల్లాపూర్ మామిడికి బాగా ప్రసిద్ధి. ఇక్కడ మామిడికాయలు చాలా ముందు వస్తాయి, ప్లస్ టేస్టీగా ఉంటాయి. దానికోసమని మనము ఇక్కడ కూడా కొందరు రైతులు నన్ను అడిగినప్పుడు నేను అదే పనిగా గుర్తు పెట్టుకొని వాళ్ళను గైడ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ దశగా వచ్చి సక్సెస్ఫుల్ గా మనము వీళ్ళకు ఇది 10 ఎకరాల తోట, వీళ్ళకు ఆశాజనకంగా దిగుబడిని వాళ్ళు మన గైడెన్స్ లో సాధించగలిగినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నా. బట్ కానీ పంట పండియడం ఒక ఎత్తు అయితే, దాన్ని వినియోగదారులకు ఇప్పుడు వీళ్ళు మార్కెట్ కు తీసుకొని పోతే, మేడం అక్కడికి తీసుకుపోతే అన్ని కల్తీ అయిపోతాయి, కెమికల్స్ వేసినవి కల్తారు వేసినవి మనవి అన్ని కలిసిపోతాయి, మనకు వాళ్ళకు తేడా ఉండదు అని వాళ్ళు అడగడం జరిగింది. నాకు కూడా అవును కదా, నన్ను అడుగుతా ఉన్నారు, మనం ఇంత ముందు ఇచ్చినాం, ఇంత కష్టపడి పండించినప్పుడు దీనికి ఒక వాల్యూ ఉండాలి, వీళ్ళు పండించినవి మంచి కస్టమర్స్ ఎవరైతే నిజంగా తినాలని కోరుకుంటున్నారో అలాంటి కస్టమర్స్ కే మనం ఇవి అందించిన వాళ్ళం అవుతాం అన్న ఉద్దేశంతో మనం గైడెన్స్ ఇచ్చి ఇలా చాలా ఎకరాల్లో గైడ్ చేయడం జరిగిందండి. అలాంటి మొత్తం వచ్చిన పంటని మనము ఎవరైతే కెమికల్ ఫ్రీగా తినాలనుకుంటారో వాళ్ళకి మనం అందించడం కోసం ఇప్పుడు ఈ స్టెప్ కూడా మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా సాయిల్ ప్రిపరేషన్ నుంచి, మట్టి నుంచి కాత వరకు
ఖాతా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి వినియోగదారులకు అందించే వరకు ఎటువంటి కల్తీ లేకుండా, మామిడి పండ్లను కూడా ఎటువంటి కార్బైడ్ వేసి మాగబెట్టకుండా న్యాచురల్ గానే మనము ఎండిన వరిగడ్డిలో వేసి మాగబెట్టి వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఇది ఇక్కడ పండింది అయిపోయినా కానీ పంట పండిన తర్వాత దాన్ని మళ్ళీ వినియోగదారులకు అందించే వరకు ఎటువంటి కల్తీ లేకుండా మనం ఈ యొక్క ప్రయత్నం చేయబోతున్నాం. దానికి మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. మీకు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానే ఉంటాను. ప్రతి విషయము మీకు చెప్తూ మీతో షేర్ చేసుకుంటా ఉంటానండి. మీకు ఏమన్నా ఇంకా డౌట్లు వచ్చినా ఏమన్నా వచ్చినా కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. అన్న, మీకు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, చూడడానికి వచ్చినప్పుడు కూడా మాకు చాలా ఆప్యాయత చూయించి మీరు చాలా చాలా బాగుంది మేడం, ఇంకా ఏ పంటలు పండించినా కానీ మేము కెమికల్స్ వేయకుండా మా తోటను మేము కాపాడుకుంటాము అన్న మాటలు నాకు ఇంకా చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినాయి. మిమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ ఊర్లో ఇంకా వీళ్ళని చూసి ఈ తోట బాగుంది, హాపర్స్ లేవు, తేనె మంచు పురుగు లేదు అని వాళ్ళు కూడా చేయడానికి ముందుకు రావడం అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, అబ్బా ఏంది ఇదంతా నేను చేయాలి, ఆమెకు ఫోటోలు పెట్టాలి, మళ్ళీ ఆమె చూసి చెప్పాలి అని విసుక్కోకుండా తను సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. సో తన కష్టాన్ని చూసి వేరే వాళ్ళు కూడా ఈ ఊర్లో కెమికల్స్ వేయకుండా ఈ మన పద్ధతిలో వ్యవసాయాన్ని చేయాలని చాలా మంది ముందుకు రావడం కూడా నాకు చాలా మంచి సూచనగా అనిపించింది. దీనికి గాను మీరేమంటారన్నా? మేడం, రసాయన మందుల కన్నా మీరు చెప్పడం కొట్టడం, ఆర్గానిక్ కొట్టడం వల్ల ఖర్చు తక్కువ వచ్చింది, మన క్రాప్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది మేడం. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ యొక్క సపోర్ట్ కి, మీరు వచ్చినప్పుడు మా మీద చూపించిన ప్రేమకి అన్నిటికీ గాను మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.